నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఉగ్రదాడి తరువాత సడలని స్థైర్యం. అమర్నాథ్ కు పయనమైన మరో విడత యాత్రికుల బృందం. భద్రతను మరింత పెంచిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మృతదేహాలను స్వస్థలాలకు తరలించిన యంత్రాంగం. క్షతగాత్రులకు ఢిల్లీలో చికిత్స. బస్సు ఆపనందునే 50 మంది ప్రాణాలు దక్కాయన్న డ్రైవర్. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ. సోనియా గాంధీ నేతృత్వంలో ఖరారు చేసిన 18 రాజకీయ పక్షాలు. తెలంగాణలో రేపటి నుంచి 3వ విడత హరితహారం. 40 కోట్లకు పైనే మొక్కలు నాటాలని లక్ష్యం. కరీంనగర్లో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. పదవుల్లో ఉన్నవారు ప్రజలతో మమేకమైతేనే పార్టీకి ప్రయోజనమన్న చంద్రబాబు. అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి చెప్పాలని నేతలకు ఉద్బోధ. పల్లె సీమల ప్రగతికి 7 సూత్రాల ప్రణాళిక ప్రకటించిన లోకేష్. 2019 నాటికి గ్రామాల్లో అన్ని మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యమని స్పష్టీకరణ. తెలంగాణలో 3వ పత్తి కొనుగోలు కేంద్రం పాలమూరులో ప్రారంభించిన హరీష్. 2 ఏళ్లలో జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ. అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడితో అప్రమత్తమైన కేంద్రం, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. భారీగా అదనపు బలగాలను మోహరించాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదేశించగా జమ్మూ కశ్మీర్ గవర్నర్, ముఖ్యమంత్రి కూడా పరిస్థితిని సమీక్షించారు. దాడిలో మృతి చెందిన వారి మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించిన అధికారులు గాయపడ్డ వారిని ఢిల్లీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమర్నాథ్ యాత్రికులే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడితో కేంద్రం, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాలు మరింత అప్రమత్తమయ్యాయి. 7 యాత్రికుల మృతికి కారణమైన ఈ ఘటనపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ యాత్ర సాగే 2 మార్గాల్లో బలగాల మోహరింపుతో పాటు ఈ తరహా దాడులు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ సహా నిఘా, పారామిలిటరీ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో చర్చించారు. అమర్నాథ్ యాత్ర ఆగస్టు 7 వరకు జరగనుండగా భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని రాజ్నాథ్ ఆదేశించగా కశ్మీర్ పోలీసులకు అదనంగా 21,000 మంది పారామిలిటరీ బలగాలను అమర్నాథ్ యాత్ర కోసం మోహరించారు. घटना बहुत ही दुर्भाग्यपूर्ण थी, दुखद रही है, लेकिन मैं अभिनंदन करना चाहता हूं, सैल्यूट करना चाहता हूं अपने कश्मीर के बहनों भाइयों का कि कश्मीर के समाज के हर सेक्शन ने कल अमरनाथ तीर्थ यात्रियों के ऊपर जो कायराना हमला हुआ है उसको कंडेम किया है. मैं बार बार कश्मीर की जनता को सैल्यूट करना चाहता हूं. రాజ్నాథ్తో సమావేశం ముగిసిన వెంటనే జాతీయ భద్రతా సలహాదారు ధోవల్ ప్రస్తుత పరిస్థితి, భద్రతా పరంగా తీసుకున్న జాగ్రత్తలను ప్రధాని మోదీకి వివరించారు. మరోవైపు ఉగ్రదాడి జరిగిన అనంతనాగ్ జిల్లాలోని ఖన్నాబల్ ప్రాంతాన్ని పారామిలిటరీ, సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు సందర్శించారు. పాక్ మద్దతుతో లష్కరే తోయిబానే ఈ దాడికి పాల్పడినట్లు కశ్మీర్ ఐజీ ఇప్పటికే ప్రకటించగా దాడికి గురైన బస్సు అమర్నాథ్ యాత్ర జాబితాలో నమోదు కాలేదని హోంశాఖ వర్గాలు గుర్తించాయి. ఉగ్రముప్పు దృష్ట్యా శ్రీనగర్, జమ్మూ రహదారిపై రాత్రి 7 గంటల తరువాత యాత్రికుల వాహనాల రాకపోకలకు అనుమతి లేకపోయినప్పటికీ ఈ బస్సు ముందుకు సాగడమే ఈ ఘటనకు కారణమైనట్లు తెలుస్తోంది. అయితే అకస్మాత్తుగా జరిగిన ఉగ్రదాడి నుంచి 50 మందిని కాపాడినట్లు బస్సు డ్రైవర్ షేక్ సలీం యజమాని చెప్పారు. मालिक की कृपा से, बाबा अमरनाथ की कृपा से हिम्मत आ गई तो मैं भगा लिया गाड़ी. कैसे आतंकी हमला कैसे हुआ? पर पता ही नहीं चला, शुरुआत अंधेरे में उन्होंने किया फायरिंग. कैसे बचाया? मैं टेढ़ा सो गया गाड़ी पर और चलता ही रहा गाड़ी लेके, और गोलियां तो चलते ही रही. सब बोलते हैं गाड़ी रुकाओ. गोली मेरे को नहीं लगी, मैं आड़ा सो गया, मेरे बाजू में जो बैठा था उसको लग गई. बस कहाँ ले गया? बस मिलिट्री कैंप आया 2 किलोमीटर तक, वहाँ तक खड़ी नहीं की. वो लगभग 3 से 4 अंदाज से ऐसा, वो तो अंधेरे में देख नहीं पाए. एक्चुअली ना हम 70-80 की स्पीड से जा रहे थे गाड़ी लेके, अचानक से फायरिंग होने लगी. जैसे फायरिंग हुई पहले तो लगा कि क्रैकल फूट रहे हैं, बाद में देखा कि गोली मेरे को भी लगी. बाद में मैं सलीम भाई को बोला गाड़ी रोकना मत, चलाओ चलाओ आगे ही जाने दो, जहाँ मिलिट्री मिलेगी वहाँ रोक देना. बाद में हम खींचते गए 2 किलोमीटर पे मिलिट्री कैंप मिला. आपको कितनी गोली लगी? मेरे को 3 लगी हुई है.
అటు ఉగ్రదాడిని కశ్మీర్ ప్రభుత్వం కూడా తీవ్రంగా ఖండించింది. ఉదయం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి గవర్నర్ ఓహ్రా, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నివాళులర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన ముఫ్తీ వారికి ధైర్యం చెప్పారు. అనంతరం 7 మృతదేహాలను హెలికాప్టర్లో సూరత్ తరలించారు. ఈ దాడిలో గాయపడ్డ 19 మందిని ఢిల్లీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు కల్పిస్తున్న భద్రతపై గవర్నర్ సమీక్షించగా అత్యవసర మంత్రివర్గ భేటీని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి ముస్లింలు, కశ్మీరీలపై కళంకంగా మిగిలిపోతుందన్నారు. ప్రతి కశ్మీరీ సిగ్గుతో తలదించుకునేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిని రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించడం అభినందనీయమని మంత్రివర్గం పేర్కొంది. ఉగ్రదాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు కేంద్రం సహా అమర్నాథ్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపన్నహస్తం అందించాయి. కేంద్రం మృతుల కుటుంబాలకు 7 లక్షల రూపాయలు, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం 6 లక్షలు, అమర్నాథ్ ఆలయ బోర్డు 5 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించాయి. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన గుజరాతీయుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున అందించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రకటించారు. దాడి సమయంలో సాహసోపేతంగా వ్యవహరించిన డ్రైవర్ షేక్ సలీంను అభినందించిన ఆయన 2 లక్షల రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. అటు అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడిని అమెరికా, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ వంటి దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడులకు బెదిరేది లేదంటూ అమర్నాథ్ యాత్రికులు మరోసారి నిరూపించారు. అనంతనాగ్లో ఉగ్రవాదులు యాత్రికుల బస్సుపై దాడి చేసి 7 బలి తీసుకున్న ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మంచులింగం దర్శనం కోసం కొత్త బ్యాచ్ బయలుదేరింది. పహల్గాం, బల్తాల్ మార్గాల్లో 3000కు పైగానే యాత్రికులు 105 వాహనాలు ఇతర మార్గాల్లో అమర్నాథ్కు బయలుదేరారు. ఉగ్రచర్యలకు జడవబోమని, పరమశివుడే అండగా ఉంటాడనే భరోసాతో భంభం బోలే నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అనంతనాగ్ దాడిని దృష్టిలో పెట్టుకుని అమర్నాథ్ వెళ్లే మార్గాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు చెప్పిన అధికారులు యాత్ర ప్రశాంతంగా సాగుతోందని తెలిపారు. తెలంగాణలో 3వ విడత హరితహారం కార్యక్రమానికి సర్వం సన్నద్దమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా ఈ ఏడాది 40 కోట్లకు పైనే మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్, ఆదిలాబాద్ జాతీయ రహదారిపై మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది మొక్కల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ సర్కార్ ఈ విషయంలో బాగా పనిచేసిన వారికి పురస్కారాలు ఇవ్వనుంది. ఆకుపచ్చ తెలంగాణను ఆవిష్కరించే లక్ష్యంతో తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం 3వ విడత రేపు ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కరీంనగర్లో రేపు ఒక్కరోజే 1,00,000 మొక్కలు నాటనున్నారు. లోయర్ మానేరు డ్యాం సమీపంలో ముఖ్యమంత్రి మొక్క నాటే సమయానికే కనీసం 15,000 మొక్కలు నాటే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం సైరన్ మోగించనుండగా తర్వాత రోజు నుంచి రోజుకు 5,000 చొప్పున మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కరీంనగర్లో ముఖ్యమంత్రి మొక్క నాటిన తర్వాత తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు. ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా 40 కోట్లకు పైగా మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా 2,925 నర్సరీల్లో 42 కోట్లకు పైగా మొక్కలు ఇప్పటికే పెంచారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15న అన్ని పాఠశాలల్లో గ్రీన్ డే పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామని విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈ ఏడాది అన్ని విద్యాసంస్థల్లో 50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. గత 2 ఏళ్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి మొక్కల పరిరక్షణకు ప్రాధాన్యమిచ్చిన తెలంగాణ సర్కార్ మొక్కలు నాటే సమయంలోనే ట్రీగార్డులు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి 500 మొక్కలకు 1 చొప్పున హరిత దళాలను ఏర్పాటు చేసి వాటి పరిరక్షణ బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. ఈసారి ప్రయోగాత్మకంగా సీడ్బాల్ విధానంలో గుట్టలు, ఎత్తైన ప్రాంతాల్లో మట్టి, ఎరువు, ఆవు మూత్రంతో కలిపిన ముద్దల్లో విత్తనాలను పెట్టి చల్లేందుకు ఏర్పాట్లు చేశారు. హరితహారంపై ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యులయ్యే విధంగా చూడాలని, హరిత దళాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సౌర విద్యుదుత్పత్తిలో లక్ష్యానికి అనుగుణంగా సాగుతుండడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సౌర విద్యుదుత్పత్తిలో 5,000 మెగావాట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఇప్పటికే 1,758 మెగావాట్ల విద్యుత్ను అందుబాటులోకి తేవడం ఆనందంగా ఉందన్నారు. సౌర విద్యుత్పై ప్రగతి భవన్లో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, ముఖ్య కార్యదర్శి నరసింహరావులతో కేసీఆర్ సమీక్షించగా ఇప్పటికే 2,000 మెగావాట్ల విద్యుత్కు సంబంధించి ఒప్పందాలు పూర్తయినట్టు అధికారులు వివరించారు. 2 ఏళ్లలో మరో 3,000 మెగావాట్ల ఉత్పత్తిని సాధించేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలిపారు. 2014 జూన్ 2 నాటికి తెలంగాణలో కేవలం 1 మెగావాట్ సౌర విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉంటే ఇప్పుడు 3 ఏళ్లలో 5,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిని సాధించే దిశలో ముందుకు సాగుతున్నట్టు కేసీఆర్ వివరించారు. థర్మల్, జల విద్యుత్ సహా సంప్రదాయేతర ఇంధన వనరులు సమర్థంగా వినియోగించుకోవాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. పదవులు పొందిన వారు
ప్రజలతో ఎక్కువగా మమేకమై పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సూచించారు. ఏ ప్రభుత్వాలు ఇవ్వనంత ఎక్కువగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశామన్న ఆయన పనితీరు, సామర్థ్యాన్ని బట్టే నామినేటెడ్ పోస్టుల నియామకం, పదోన్నతులు ఉంటాయని స్పష్టం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కోసం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీతో సమావేశమైన బాబు భవిష్యత్తులో ఏ పదవైనా ప్రతిభ ప్రాతిపదికనే తప్ప పైరవీలు, సిఫార్సుల వల్ల రాదని తేల్చి చెప్పారు. త్వరలోనే జిల్లా పర్యటనలు చేపడతానన్న చంద్రబాబు ఆదర్శ గ్రామాల సందర్శన సహా రైతు, మహిళా సదస్సులు, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తానని తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని తప్పనిసరిగా ప్రారంభించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న వ్యవస్థలను చక్కదిద్ది గాడిలో పెట్టామన్న సీఎం అన్నీ సిద్ధం చేశాక పెత్తనం చేసేందుకు వైకాపా ఉవ్విళ్లూరుతోందని దుయ్యబట్టారు. మొదటి 2 ఏళ్లు రాజధాని, పోలవరంపై పదే పదే కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకున్నారన్న బాబు అది సాధ్యపడక కులాలను రెచ్చగొట్టి అశాంతిని రేకెత్తించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవడాన్నే ఎజెండాగా పెట్టుకుందని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఆ పార్టీ కుట్రల్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో 2019 నాటికి గ్రామాల్లో అన్ని మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పనిచేయాలని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. కడప కలెక్టర్ కార్యాలయంలో సహచర మంత్రులు ఆదినారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి సమీక్షించిన ఆయన గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉపాధి హామీ అనుసంధానంతో గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. గ్రామాల అభివృద్ధికి 7 అంశాల ఫార్ములా కింద ప్రతి ఇంటికి విద్యుత్, గ్యాస్, తాగునీరు, భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు, చెరువుల నిర్మాణం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తామన్నారు. స్వచ్ఛ గ్రామాల పోటీలో ఉత్తమ ఫలితాలు సాధించిన గ్రామాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలిస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోని ఒక మేజర్ పంచాయతీలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక మేజర్ పంచాయతీ తీసుకుని మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్ చేసుకుని నాకు మీద ప్రపోజల్ సబ్మిట్ చేయాలి. నాకున్న లెక్కల ప్రకారం 5,000 కన్నా ఎక్కువ పాపులేషన్ తీసుకుంటే పంచాయతీలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలంటే 800 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ సంవత్సరం 400 కోట్లు, వచ్చే సంవత్సరం 400 కోట్లని మేము నిర్ణయం తీసుకున్నాం. కమిషనర్ గారు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కూడా డిస్కస్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసి ముందుకు తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పెంపు న్యాయశాఖ వద్ద ఉందని, ఇంకా ముందుకు వెళ్లాల్సి ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీలో మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస్తో కలిసి వెంకయ్యతో సమావేశమయ్యారు. ఏపీలో గిరిజన విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయం త్వరితగతిన ఏర్పాటు చేసేలా కృషి చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఈ విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై స్పందించిన వెంకయ్య విభజన చట్టంలో హామీ ఉంది కాబట్టి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్తో చర్చిస్తానని చెప్పారు. 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశంలో తెలంగాణ ప్రభుత్వం భూమి విషయంలో ముందుకు రాలేదని వెల్లడించారు. శాసనసభ స్థానాల పెంపును కూడా చేయాల్సిన అవసరం ఉందన్నారు. అది చట్టంలో ఉంది, చేయాల్సిన అవసరం ఉంది. నేను చాలా స్పష్టంగా ఆ విషయంలో ఇప్పటికే హోంమంత్రి, ఆర్థిక మంత్రితో మాట్లాడిన తర్వాత న్యాయశాఖ అధికి వెళ్ళింది. న్యాయశాఖ కూడా దీన్ని పరిశీలించింది. న్యాయశాఖ మంత్రితో కూడా నేను మాట్లాడాను. ఇంకా ముందుకు వెళ్లాల్సి ఉంది, ముందుకు వెళుతుందని చెప్పి ఆశిస్తాం. టైం ఫ్రేమ్ నేను ఇవ్వలేను, ఎందుకంటే నా చేతులు లేదు కదా. సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిన ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిలో సంబంధించి కూడా రేపు ఉదయం సుజనా చౌదరి గారు, ఎంహెచ్ఆర్డీ మినిస్టర్ అందరితో కలిపి ఒక మీటింగ్ పెట్టి దీనికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేద్దామని చెప్పారు. వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా ఈ 2 ఇన్స్టిట్యూట్స్ అడ్మిషన్స్ స్టార్ట్ అవుతాయని చెప్పి ఆశిస్తా ఉన్నాం. దాంతోపాటు స్టార్ట్ అయిన ఇన్స్టిట్యూట్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన బడ్జెట్ అలొకేషన్, దాని ప్లానింగ్ కూడా రేపు ఎంహెచ్ఆర్డీ మీటింగ్లో ఏదైతే డిసైడ్ చేయబోతా ఉన్నారో అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసేదానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయబోతా ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ ఉప కార్యాలయం ఏర్పాటు వల్ల పత్తి రైతుల సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని తెలంగాణ మార్కెటింగ్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. కొనుగోలు కేంద్రాలపై పర్యవేక్షణ కూడా పెరుగుతుందని మహబూబ్ నగర్లోని పరిశ్రమల శాఖ కార్యాలయంలో సీసీఐ ఉప కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత వివరించారు. ఈ కార్యాలయం శాశ్వతంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సీసీఐ సీఎండీకి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో పత్తి ఉత్పత్తి పెరుగుతుందన్న 7,000 రూపాయల విలువ చేసే పత్తి తీసే యంత్రాలను రాయితీపై రైతులకు అందించేలా చొరవ తీసుకోవాలని ఎంపీ జితేందర్ రెడ్డిని కోరిన హరీష్ రావు వాటి వల్ల రైతులకు కూలీల కొరత తీరుతుందని అభిప్రాయపడ్డారు. జిల్లాలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి వచ్చే 2 ఏళ్లలో పెద్ద ఎత్తున పంటలకు నీళ్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ సంవత్సరం 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే సంవత్సరానికి 8.5 లక్షలు ఈ 4 లిఫ్ట్ ఇరిగేషన్ల కింద అందిస్తాం. జూరాల 1,00,000, 9.5 లక్షలు. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేసుకుంటే మరో 7 లక్షలు. అంటే అప్పుడు మన జిల్లా 16.5 లక్షల ఎకరాలకు పోతాం.
తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు 783 కోట్ల రూపాయలు ఆర్డీఎస్ ఆయకట్టు కోసం కూడా మంజూరు చేశాం. టెండర్లు కూడా పిలిచాం. తొందరలోనే ఈ తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి ఆర్డీఎస్ ఆయకట్టు కూడా నీళ్లు అందిస్తామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాం. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు విద్యుత్ శాఖ నుంచి అన్ని రకాల అనుమతులను ఆన్లైన్లోనే మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. 650 వోల్టేజీలకు పైగా విద్యుత్ను వినియోగించే పరిశ్రమలను నెలకొల్పే పారిశ్రామికవేత్తలు అనుమతి పత్రాల కోసం విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ నుంచి ఉపశమనం కల్పించినట్లు ఆయన తెలిపారు. సెంట్రల్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో రూపొందించిన వెబ్ పోర్టల్ను సచివాలయంలో ఆవిష్కరించిన మంత్రి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ వెబ్ పోర్టల్ వరంగా మారుతుందని పేర్కొన్నారు. దరఖాస్తుల వివరాలను ఎప్పటికప్పుడు SMS ద్వారా తెలుసుకోవచ్చన్న ఆయన కనెక్షన్లకు సంబంధించిన చెల్లింపులకు సైతం ఆన్లైన్లోనే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణకు వ్యర్థ నివారణ వ్యవస్థ చాలా ముఖ్యమని, గ్రామాలు పట్టణాల్లో వ్యర్థ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమరావతి సచివాలయంలో విద్యుత్ శక్తితో నడిచే హైడ్రాలిక్ వ్యర్థ నివారణ ఆటోలను ప్రారంభించిన ఆయన చెత్త సేకరణకు డీజిల్ ఆటోలకు బదులు ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెట్టడం వల్ల ఇంధనం పొదుపుతో పాటు కాలుష్య నివారణకు అవకాశం ఉంటుందన్నారు. విజయవాడలో రానున్న 5 ఏళ్లలో ప్రతి డీజిల్ ఆటోను ఈ విధంగా మార్చగలిగితే 35 టన్నుల కార్బన్ వాయువులను పర్యావరణంలో లేకుండా చేయొచ్చన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పురపాలికల్లో గల సుమారు 5,000 వ్యర్థ సేకరణ డీజిల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చగలిగితే 2 లక్షల టన్నుల కార్బన్ వ్యర్థాలను నివారించవచ్చన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని అన్ని పురపాలిటీల్లో ఇలాంటి వాహనాలు ప్రవేశపెడతామని సీఎం వెల్లడించారు. రైల్వే శాఖ సామాన్య ప్రజల గురించి ఆలోచించకుండా లాభ నష్టాలను బేరీజు వేసుకోవడం శోచనీయమని తెరాస ఎంపీ వినోద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మన్ ఏకే మిత్తల్ను కలిసిన ఆయన కరీంనగర్ నుంచి నడుస్తున్న కరీంనగర్ తిరుపతి ఎక్స్ప్రెస్ ను ప్రతిరోజు నడపాలని విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ నాగ్పూర్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ పట్నా ఎక్స్ప్రెస్ లను జమ్మికుంటలో ఆపాలని కోరారు. కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ ను ఉప్పల్లో ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం విజ్ఞప్తులను రైల్వే శాఖ పట్టించుకోవడం లేదన్న ఎంపీ ఏదో ఒక సాకుతో విజ్ఞప్తులను పక్కన పెడుతోందని ఆక్షేపించారు. రానున్న వర్షాకాల సమావేశాల్లో రైల్వే శాఖ సామాన్యుల గురించి ఆలోచించాలన్న అంశాన్ని లేవనెత్తారని చెప్పారు. ఇండియన్ రైల్వేస్ అనేది సామాన్య ప్రజల కోసం ఆలోచన చేసి ఆనాడు బ్రిటిష్ పరిపాలకులు గాని స్వాతంత్రోద్యమం తర్వాత మొదటి తరం రాజకీయ నాయకులు ఆ విధంగా ఆలోచించారు. మరి ఇప్పుడు సురేష్ ప్రభు గారి నాయకత్వాన రైల్వే శాఖ మరి ఏది చేస్తే లాభం, ఏది చేస్తే నష్టపోతాం అని బేరేజ్ చేసుకుంటూ సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచనలు ఈరోజు రైల్వే శాఖ చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాద్లో అతివేగానికి మరొకరు బలయ్యారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3 కూడలిలో కారు రోడ్డు డివైడర్ను ఢీకొని ఓ బీటెక్ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. మరో 2 విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ వైపు వెళ్తుండగా కారు అదుపు తప్పి వేగంగా డివైడర్ను ఢీకొట్టి పక్కకు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న ఫసద్ అలీ అక్కడికక్కడే మృతి చెందగా సహచర 2 విద్యార్థుల్లో వాహిద్ కు చేయి విరిగింది. ధనుష్ తీవ్రంగా గాయపడ్డాడు. వీరిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆ మార్గంలో కాసేపు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గురైన కారును అక్కడి నుంచి తరలించారు. విజయవాడ ఎంజీ రోడ్లోని మినర్వా గ్రాండ్ హోటల్లో అల్పాహారంలో పురుగు రావడం కలకలం రేపింది. ఉదయగిరి ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు మిత్రులతో కలిసి అల్పాహారం కోసం హోటల్కు వెళ్లగా పూరితో పాటు ఇచ్చిన బంగాళదుంప కూరలో పురుగు వచ్చింది. వెంటనే హోటల్ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లారు. నిర్వాహకులు సరైన రీతిలో స్పందించకపోవడంపై ఆగ్రహించిన ఎమ్మెల్యే ప్రజారోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సిబ్బంది హోటల్లో అల్పాహారాన్ని పరిశీలించారు. అరటి ఆకులో బతికి ఉన్న పురుగు పూరీ కుర్మాలోకి వచ్చినట్లు తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. ఇది హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యంగా భావించి వారి వివరణ కోసం నోటీసు ఇస్తామని చెప్పారు. అమెరికాలో KC-130 అనే సైనిక విమానం కూలి ఆ దేశ నౌకాదళానికి చెందిన 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మిసిసిపిలోని లెఫ్లోర్ వ్యవసాయ భూముల్లో విమానం కూలినట్లు స్థానిక వార్తాపత్రిక పేర్కొంది. ప్రమాదానికి గురైన సమయంలో విమానంలో ఉన్న వారిలో ఎవరూ ప్రాణాలతో మిగల్లేదని తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో మృతి చెందిన సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మిసిసిపి గవర్నర్ ఫిల్ బ్రియాంట్ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జాతిపిత మహాత్మా గాంధీ మనవడు బంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ ఎంపికయ్యారు. ఢిల్లీలోని పార్లమెంటు గ్రంథాలయంలో సమావేశమైన 18 విపక్ష పార్టీల నేతలు గోపాలకృష్ణ గాంధీ పేరును ఏకగ్రీవంగా ఖరారు చేసినట్లు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించారు. ఈ సమావేశంలో ఆయన పేరు మాత్రమే చర్చించినట్టు తెలిపిన ఆమె గోపాలకృష్ణకు ఈ సమాచారాన్ని తెలియజేయగా ఆయన అంగీకరించారని వివరించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు మద్దతు ప్రకటించిన జేడీయూ ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో మాత్రం విపక్షాల వైపు నిలిచి ఈ సమావేశంలో ప్రాతినిధ్యం వహించింది. ఈ మేరకు ఆ పార్టీ తరఫున శరద్ యాదవ్ సమావేశంలో పాల్గొన్నారు. ఆగస్టు 5న ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సహా అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది. He asked for 10-15 minutes to consider, after which again he was called on the phone and he agreed to be the candidate, the Vice President of India. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు సహా మొదటి త్రైమాసికంలో ఆశాజనక ఫలితాలు వెలువడతాయన్న అంచనాల మధ్య మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపగా స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజు సెన్సెక్స్, నిఫ్టీ కొత్త రికార్డు స్థాయిల వద్ద స్థిరపడ్డాయి. క్రితం సెషన్లో 355 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ మరో 31 పాయింట్లు పెరిగింది. ఈ ఉదయం 31,789 పాయింట్ల వద్ద ఉత్సాహంగా ప్రారంభమైన సూచీ మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతు సాయంతో 31,885 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ దశలో మదుపర్లు లాభాల స్వీకరణ మొగ్గు చూపగా స్వల్పంగా తగ్గిన సూచీ చివరకు 31,718 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 31,747 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 9,786 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీ కూడా ఇవాళ కొత్త రికార్డు స్థాయిల వద్ద స్థిరపడ్డాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.